ముఖ్యమంత్రుల జిల్లాగా పేరొందిన నల్గొండ జిల్లాలో పొలాలను బీళ్లుగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం గుర్రంపూడి మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అవుతానని కలలు కన్న జనారెడ్డి ప్రజలు వరుసగా ఓడించారన్నారు. ఆర్ఎస్ పింఛన్లు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, అంతర్గత రహదారుల నిర్మాణాలతో పాటు విద్యుద్దీకరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జరిగే ప్రతి అభివృద్ధి కూడా పార్టీదే. ఎందుకంటే ఈ దేశాన్ని నడిపేది పార్టీలు, ఈ రాష్ట్రాన్ని నడిపేది పార్టీలు. పార్టీ జెండాను చూసి, పార్టీ గుర్తును చూసి ప్రజలు ఓట్లేస్తారు. ఓట్లకు పోయే ముందే ప్రజలకు రాసిస్తాం, ఇక మా పార్టీని గెలిపిస్తే ఇది చేస్తాం. ఇంత పెద్ద నాయకులు వెళ్ళింది కదా ఈ జిల్లాను, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని. ఎందుకు కులారికంగా రాకముందు, బీఆర్ఎస్ రాకముందు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, 2000 రూపాయల పెన్షన్ ఎందుకు రాలేదు? ఏ మారింతలు వచ్చినాయి? అవాళ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అవాళ ఒక మంత్రి ఉన్నాడు, అవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పటికి 15 సార్లు 15 మంది ముఖ్యమంత్రులు అయిన ఎందుకు రాలేదు? మారిందేవి? అయ్యాల 3 రంగుల జెండా ఉంది, అది పోయింది, మా గులాబీ జెండా వచ్చింది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం కచ్వేల్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయుల సమ్మేళనంలో గందరగోళం నెలకొంది. తమకు గుర్తింపు ఇవ్వడం లేదంటూ ఏకంగా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ఉదయం ఆ కారులను పార్టీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను ఆదుకున్నారని, కానీ ఎప్పుడు కార్యకర్తలకు ఏమీ చేయలేకపోతున్నారని కొండపక్క మాజీ మండల అధ్యక్షులు దుర్గయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఫోటో మనం ఓపెనింగ్ రోజు పెడితే తెల్లారే కొంతమంది తీసేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అన్న. వాళ్ళ బాధ ఏంటంటే ప్రతి కార్యకర్త కూడా సమానమైనటువంటి న్యాయం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు లబ్ధి పొందిండ్రు, మళ్ళీ టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మాతో కలిసి ఉంటుండ్రు, మాకంటూ ఏం గుర్తింపు ఉంది అని చెప్పి వీళ్ళందరూ ఆవేదన. దయచేసి వచ్చే ఇళ్లలో మాత్రం మన కార్యకర్తకు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దళిత బంధులో మాత్రం మన కార్యకర్తకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇంకా ఏ రకంగా సార్ సంక్షేమం పెడతారో తెలియదు. మన కార్యకర్త అంటూ లోన్లలో కానీ మరి